హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, కామిక్ ఆనంద్. బ్రదర్, బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. సో ఈసారి జాను లైరీ బిగ్ బాస్లోకి వస్తుంది అనేసి టాక్ వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? జాను లైరీ బిగ్ బాస్లోకి వస్తే ఎట్లుంటుంది? జాను డాన్స్ని అయితే మేము బాగా లైక్ చేసాము. సో ఫోక్ సాంగ్స్తో బాగా ఫేమస్ అయింది కాబట్టి ఆ పరంగా తీసుకుంటే దానికన్నా అంటే జనాలకి జాను అంటే ఎప్పుడు బాగా తెలిసిందంటే క్యాజువల్గా అందరూ రీల్స్లో వీటిలో చూడడమే తప్ప తిన ఎవరు అనేది తెలియదు అనమాట. ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎట్లా బయటకు ఎట్లా వచ్చినాయి అనేది సెంటిమెంటల్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఫేమస్ అయిందన్నమాట. ఇప్పుడు బిగ్ బాస్కి ఏం కావాలి? ఒక స్క్రాప్ కావాలి. ఇప్పటికే అమ్మాయిల మీద అందరికీ కూడా కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నా సరే ఎట్లా చేస్తున్నారు ఈ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇది ఒక ఎంకరేజ్మెంట్ అయిపోతుంది అనమాట. ఆ ఆడపిల్లలు కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊబిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక లవర్ ఉన్నా సరే, ఒక హస్బెండ్ ఉన్నా సరే, సో మేము ఇట్లా ఉండొచ్చేమో, వాళ్ళ పెద్దోళ్ళే చేస్తే మేమేంటి అన్న ఫీలింగ్లోకి అన్న థాట్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో బిగ్ బాస్ ఒక మంచి టాలెంటెడ్ పరంగా జానుని అయితే తీసుకురావడం కరెక్టే, కానీ బయట ప్రజలందరూ అలాగే చూడరు ఇప్పుడు. సో వేరే విధంగా చూస్తారనమాట. జాను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అందులో నేను కూడా బాగా ఇష్టపడతాను జాను డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎట్లా తన గేమ్ ప్లే అనేది ఎట్లా ఆడుతుంది, లేకపోతే డ్యాన్స్ చేస్తుందా, లేకపోతే ఎమోషనల్గా మళ్ళీ ఏడ్చి అందరిని ఇబ్బంది పెడుతుంది అనేది తెలీదు. చూద్దాం బ్రో. కొంతమంది లవ్ ట్రాక్స్ నడుపుతూ ఉంటారు. బిగ్ బాస్ కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు చాలామందిని ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే బిగ్ బాస్లో ఎవరు ఉన్నారు? సరైన సెలబ్రిటీస్ కన్నా బయట ఇదిగా అయిన వాళ్ళనే తీసుకుని పెట్టుకోవడం అయిందన్నమాట. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, బిగ్ బాస్ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉండేదన్నమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు రాను అది పోయింది. అట్లా అంత అఫోర్డబుల్గా ఉండట్లేదు అనమాట. ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్ల గురించి ఇదే బయట ట్రోల్ అయిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నాను. బిగ్ బాస్కి వస్తుంది జాను, అవి రావడం అనేది ప్లస్ అంటారా, ఒక మైనస్ అంటారా? ఎందుకంటే ఫ్యామిలీ తవ్వే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో విషయాలన్నీ బయట పెట్టుకోవడితే ఎట్లా ఉంటుందో బ్రో, ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఇప్పుడు సో మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పర్సన్ ఉండాలన్నమాట. ఆ పర్సన్ ఒకరితోనే ఉండాలి, ఒకరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. అట్లా కాదనకుండా వేరే వగైరా ఇట్లా ఇప్పుడు ఈ జనరేషన్ మారిపోయిందనమాట. రాను ఇంకెట్లా ఉంటుందో, పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది బ్రో చాలామందికి, అబ్బాయిలందరికీ కూడా. సో ఇంకా ముందు ఎట్లా ఉంటుందో అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇవన్నీ వేస్ట్ అమ్మా. నాకు తెలిసి అయితే జాను బయట ఉండి ఇంకొక మంచి ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ అందరిని ఎంటర్టైన్ చేస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఏడ్చి ఇవన్నీ బయట పెట్టినావో ఇంకా అది మన మీద గుడ్ ఒపీనియన్ రాదు. అట్లా చేస్తే అలా చేస్తే నువ్వే కదా ఇట్లా చేసుకున్నది, నీ లైఫ్ స్పాయిల్ ఇట్లా అనేది అందరూ ఆలోచిస్తారనమాట. అట్లా కాకుండా నీట్గా బయటే ఉండి చక్కగా మంచి ఫోక్ సాంగ్స్ చేసి ఇంకా అందరిని అలరించాలని కోరుకుంటున్నా. ఆ బిగ్ బాస్కి వెళ్తే ఇంకా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒక్కరైనా? నాకు తెలిసి నేను ఓపెన్గా అడుగుతున్నాను.